సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఇప్పుడు మా ఫ్రెండ్ ఒకటి ఉంది కదా, పెళ్లి ఫిక్స్ చేసుకుంది, ఇంకా షాపింగ్ రెస్పాన్సిబిలిటీ మొత్తం నా నెత్తి మీద వేసింది. బెస్ట్ షాపింగ్ మాల్ ఏది అని అంటే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అని చెప్పా. మనకి సాత్విక, గంధర్వ, ఉప్పాడ, కాంజీవరం, ఇంకా వెంకటగిరి, గద్వాల్ కాటన్, మంగళగిరి కాటన్, ఇలా చాలా రకాల కలెక్షన్స్ ఉన్నాయి. సో బ్రైడల్ కనుక ఈ మెహందీ శారీ కట్టుకుంటే తనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. అంత బాగా నచ్చింది నాకైతే. ఇది బాయ్ చూడండి, అసలు మొత్తం కుర్తా అంతా సూపర్ వచ్చి జరీ వర్క్ తో షైన్ ఇచ్చేసారు. అక్కడ హైలైట్ అనిపించుకుంది సౌత్ ఇండియా షాపింగ్ మాల్. గాయ్స్, నేను మీ భవ్య. తెలుసు కదా, ఎవరి పెళ్ళి వచ్చినా సరే రెస్పాన్సిబిలిటీ మొత్తం నా నెత్తి మీద పడుతుంది. షాపింగ్ చేయాలి, జ్యువెలరీ తీసుకోవాలి, పెళ్లికి సంబంధించిన శారీ కలెక్షన్స్ అన్ని నేనే చూసుకోవాలి. ఇప్పుడు మా ఫ్రెండ్ ఒకటి ఉంది కదా, యుఎస్ లో ఉంది, పెళ్లి ఫిక్స్ చేసుకుంది, ఇంకా షాపింగ్ రెస్పాన్సిబిలిటీ మొత్తం నా నెత్తి మీద వేసింది. ఇంకా నేను లేట్ చేయకుండా బెస్ట్ షాపింగ్ మాల్ ఏది అని అంటే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అని చెప్పా. ఇంకా నేను వచ్చేసాను కదా, మా ఫ్రెండ్ పెళ్లి పేరు చెప్పుకొని నేను కూడా చాలా చీరలు కొనుక్కుందామని అయితే ప్లాన్ వేసాను. సో చూద్దాం బ్రైడల్ కలెక్షన్ ఎలా ఉన్నాయి, నేను ఎలాంటి శారీస్ తీసుకుంటానో చూద్దాం. లేట్ చేయకుండా రండి. బ్రైడల్ కలెక్షన్కి అయితే వచ్చాం కదా. సో ఇక్కడ ఆల్రెడీ డెమో లాగా మ్యానిక్వీన్స్కి అయితే అండ్ కపుల్ పేర్కి సంబంధించి డ్రెస్సెస్ సెట్స్ అన్నీ పెట్టారనమాట. సో ఫస్ట్ మనం చూసుకుంటే స్టార్టింగ్ మన న్యూ లైఫ్ జర్నీకి ఒక శ్రీకారం చుట్టే ఎంగేజ్మెంట్తో స్టార్ట్ చేశారు. ఇక్కడ పేరప్ చేసిన కాంబినేషన్ నాకు చాలా నచ్చింది. ఇది క్రష్ టిష్యూతో వచ్చిన క్లాత్ అనమాట ఈ శారీ, అండ్ థ్రెడ్ వర్క్ అండ్ మధ్యలో కుందన్స్ ఇవన్నీ చాలా బాగుంది. వావ్, సో కూల్. అండ్ క్లాత్ చాలా లైట్ వెయిట్ క్రష్ టిష్యూతో వచ్చిన శారీ ఇది. అండ్ అదే సేమ్ కాంబినేషన్ మేల్కి అండ్ జెంట్స్కి వేసిన కాంబినేషన్ ఉంది చూసారా, ఈ కుర్తా పైజామా అండ్ పైన కోట్ రావడం, బ్లేజర్, వేరే లెవెల్ ఉంది ఎంగేజ్మెంట్ది. నెక్స్ట్ ఇక హల్దీ అనేది ఇప్పుడు మ్యాండేటరీ గురు, డెఫినెట్లీ. మళ్ళీ అందులో మా ఫ్రెండ్ యూఎస్ నుంచి వస్తుంది కాబట్టి అది పక్క ఫిక్స్ అయిపోయింది అనమాట. నేను మంచి ట్రెడిషనల్ వేలో అన్ని స్టెప్స్ ఫాలో అవుతూ మ్యారేజ్ చేసుకుందామని. సో తనకి హల్దీకి ఈ శారీ కూడా చాలా బాగుంది తెలుసా. యాక్చువల్లీ పట్టులాగా ఉంది అండ్ కొంచెం రేయాన్ మిక్స్డ్ లాగా టిష్యూ అంతా కూడా సాఫ్ట్ టిష్యూ చాలా బాగా వచ్చింది. అండ్ ఇది హల్దీ వైబ్స్ క్రియేట్ చేయడానికి సూపర్, వేరే లెవెల్. జెంట్కి కుర్తా పైజామా కూడా ఇదంతా మొత్తం కుందన్స్ చంకిస్తో సూపర్ హైలైట్ వచ్చింది క్లాత్ అంతా కూడా. అండ్ కింద మళ్ళీ వాళ్ళందరికీ కూడా చెప్పలు కూడా వేసారు చూసారా, జోళ్ళు మనకి ఆ సాంగ్ గుర్తొస్తుంది కదా, షారూక్ ఖాన్ సాంగ్ లాగా. ఇప్పుడు మా ఫ్రెండ్ని వేసుకోవాలి మొత్తం అసలు. సో ఈ క్లాత్ చాలా నచ్చింది నాకు. బార్డర్ కూడా నీట్గా సిల్వర్ కాంబినేషన్ విత్ లైట్ మస్టర్డ్ ఎల్లో, అసలు చాలా అదిరిపోయింది. అక్క నీ మరిది ఎంతో వెర్రోడే అనే పాటలు గుర్తొస్తాయి కదా మెహందీ ఫంక్షన్ అంటేనే. అది అంతా మొత్తం సాంగ్స్ తోటి మెహందీ నచ్చినోడి వాళ్ళ పతి దేవుడి బొమ్మను కూడా గీసుకుంటే ఆ మెహందీ ఫంక్షన్ వైబ్లో ఎంజాయ్ చేస్తుంటారు. సో మొత్తానికి దానికి తగ్గట్టు అసలు సౌత్ ఇండియా వాళ్ళని ఒక రేంజ్లో మెచ్చుకోవాలి. ఎందుకో చెప్పాలా, ఎంగేజ్మెంట్కి ఆ కలర్ కాంబినేషన్, హల్దీకి అండ్ మెహందీ ఫంక్షన్కి ఈ కాంబినేషన్ సెట్ చేశారు కదా, ఇక్కడే వాళ్ళని హైలైట్ అని మెచ్చుకోవచ్చు. అండ్ క్లాత్ టిష్యూ అంతా కూడా మనకి ఈ టిష్యూ చాలా సూపర్గా ఉంది. నెట్ వచ్చింది అండ్ షైనీ షిమ్మర్ లాగా కూడా వచ్చింది. సో అండ్ కిందంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ అండ్ కుందన్స్ అంటే చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. డెఫినెట్లీ ఎంతమంది ఎన్ని వెరైటీ శారీస్ కట్టుకున్నా బ్రైడల్ కనుక ఈ మెహందీ శారీ కట్టుకుంటే తనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. అంత బాగా నచ్చింది నాకైతే. ఇది బాయ్ చూడండి, అసలు మొత్తం కుర్తా అంతా సూపర్ వచ్చి జరీ వర్క్ తో షైన్ ఇచ్చేసారు. అక్కడ హైలైట్ అనిపించుకుంది సౌత్ ఇండియా షాపింగ్ మాల్. చూసారా, మా ఫ్రెండ్ నెక్స్ట్ ఇంకా నన్ను చాలా మెచ్చుకుంటుంది. సో నేను తనకు తెలియకుండా తన పెళ్లి పేరు చెప్పుకొని 100 శారీస్ కొంటాను, మళ్ళీ తన ద్వారా కూడా నేను షాపింగ్ చేయించుకుంటాను. సో ప్రెసెంట్ అయితే ఇంకా ఇవన్నీ వచ్చేసాయి కదా, సర్ప్రైజ్. మీకు ఇంకో సర్ప్రైజ్, మెయిన్ కోర్స్కి వచ్చేస్తే మనం మెనూలో ఎన్ని స్టార్టర్స్ తీసుకున్నా మెయిన్ కోర్స్ ఇంపార్టెంట్. అలా పెళ్లిలో ఎన్ని ఉన్నా కూడా మనకి మెయిన్ వెడ్డింగ్ ఇంపార్టెంట్ అనమాట. వెడ్డింగ్ కలెక్షన్ చూసారా, వా
మా ఫ్రెండ్ని ఆట పట్టించాలంటే డెఫినెట్లీ వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వెళ్ళి నేను ఇలా నుంచొని ఫోటో దిగాలన్నమాట. ఆ ఒక్క సీన్ చాలు మా ఫ్రెండ్కి జెలస్ తోటి ఇలా 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 అయిపోవడానికి. సో డెఫినెట్లీ యాక్చువల్లీ ఇక్కడ మన పెళ్లి కూతురు కన్నా పెళ్లి కొడుకే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్తో బ్రైట్గా ఉండేలా ఉన్నాడు. ఇదంతా కూడా మనకి సాఫ్ట్ రేయన్ క్లాత్తో వచ్చి థ్రెడ్ వర్క్ వచ్చింది. మొత్తం అంతా మనకి చికెన్ కర్రీ వర్క్, లక్నో వర్క్ తోటి ఎంత బాగుంది అసలు. డ్రెస్ ఎంత బాగుంటే దీంట్లో మా పెళ్లి కొడుకు ఎంత బాగుంటాడో కదా. సో డెఫినెట్లీ ఇది సూపర్ కాంబినేషన్. దీనికి మళ్ళీ పెళ్లి కూతురు డెఫినెట్లీ వైట్, హాఫ్ వైట్, గోల్డ్, ఈ కాంబినేషన్స్ ఈ మధ్య చాలా మంది నచ్చేసుకుంటున్నారు. మా ఫ్రెండ్కి అయితే డెఫినెట్లీ ఈ కలర్ నచ్చుతుంది. సో చూద్దాం, ఓన్లీ ఇక్కడతో ఆగడం ఎందుకు, జస్ట్ మ్యానిక్విన్కి పెట్టినవి ఇంత బాగుంటాయి, డైరెక్ట్ కలెక్షన్స్ ఇంకెంత బాగుంటాయో. మై రాయల్ మ్యాన్, యాక్చువల్లీ మై మ్యాన్ కాదు, మా ఫ్రెండ్ మ్యాన్. సో త్వరలో మా ఫ్రెండ్ పెళ్లి తర్వాత నేను కూడా పెళ్లి చేసుకుంటా కనుక నేను డెఫినెట్లీ సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వచ్చి షాపింగ్ చేస్తాను. ఇక్కడ ఎంత బాగుంది కదా, అంటే ఎంత లేదన్నా నా ఫ్రెండ్ కాబట్టి డెఫినెట్లీ మంచిగా షాపింగ్ చేస్తా. బట్ ఇట్లాంటి మంచి బ్లేజర్ ఇది డెఫినెట్లీ మా హస్బెండ్ కోసం కూడా నేను పక్కకు పెట్టమంటాను, అది యూనిక్గా ఉండాలని చెప్తా. బట్ ప్రెసెంట్ అయితే మా ఫ్రెండ్కి మంచి గాగ్రా, ఇదంతా రిసెప్షన్ కోసం. అండ్ ఇదంతా సూట్ కూడా అద్దరిపోయింది, మొత్తం రాయల్ లుక్ కదా. హాయ్ మేడం. హాయ్ అండి. నా హడావిడి అక్కడ దాకా వినిపించింది అనుకుంటా. నా వెరైటీస్ ఏంటంటే సింపుల్గా మీకు అర్థమైంటుంది, నేనున్న లొకేషన్లో నాకు పెళ్ళికి సంబంధించి మా ఫ్రెండ్ పెళ్లి ఫిక్స్ చేసుకుంది. సో మొత్తం నేను బ్రైడల్ కలెక్షన్ అన్ని చూస్తున్నా. సో నాకు ఇక్కడ మ్యానిక్విన్ కి పెట్టిన ప్రతి కలెక్షన్ అసలు వావ్ అనేలాగా ఉంది. సో ఇంకేం కలెక్షన్స్ అసలు ఇన్ జనరల్ గా పెళ్లికి ఏమేమి తీసుకెళ్తుంటారు ఎక్కువగా? పెళ్లికి 2 పట్టు చీరలు తీసుకుంటారు మేడం, ఓకే, ఒక వర్క్ శారీ, ఒక బెనారస్ శారీ, తర్వాత లైట్ వెయిట్ ఫ్యాన్సీ శారీస్, రకరకాల మోడల్స్ ఉంటాయి మేడం. ఓకే, సో సూపర్ అండి. నాకు ఈ మ్యానిక్విన్ కి పెట్టిన సూపర్ కలెక్షన్స్, అసలు లైట్ వెయిట్ టిష్యూ కానీ ఈ శారీ ఇవన్నీ కూడా క్రేప్ శారీస్, మళ్ళీ ఇవన్నీ చాలా బాగా అనిపించినాయి నాకు. ఇదంతా పట్టు కూడా చాలా డిఫరెంట్ క్లాత్ అనిపించింది. గోల్డ్ పట్టు ప్లస్ టిష్యూ పట్టు కదా, సూపర్ అసలు చాలా బాగుంది. నాకు మరి మిగతా కలెక్షన్స్ చూపిస్తారా? ఫస్ట్ ఏ సెక్షన్ కి వెళ్దామంటారు? పట్టు సెక్షన్ కి వెళ్దాం. ఓకే ఫైన్. ఓకే, ఇదంతా పట్టు కలెక్షన్ మనకి సాత్విక, గంధర్వ, ఉప్పాడ, కాంజీవరం, ఇంకా వెంకటగిరి, గద్వాల్ కాటన్, మంగళగిరి కాటన్, ఇలా చాలా రకాల కలెక్షన్స్ ఉన్నాయి. సో ఎక్కువగా మనకి పట్టు గానీ ఇట్లా మ్యారేజ్ కి వచ్చినప్పుడు ఎక్కువగా ఏవి తీసుకుంటారండి? కాంచీపురం పట్టు. ఓహో, కాంచీపురం. అయితే లేట్ చేయకుండా కాంచీపురం పట్టుకు వెళ్దాము. సరే, పెళ్లికి ఓకే, పెళ్ళి ఓకే, దానికి ముందు శ్రీకారం చుట్టే ఎంగేజ్మెంట్ కలెక్షన్స్ ఇప్పుడు శారీస్ మనం చూద్దాము. సో రాఘవేంద్ర గారు, మిమ్మల్ని నమ్మి నేను మీ దగ్గర కలెక్షన్స్ బాగుంటాయని నమ్మాను, తీసుకొచ్చేసాను. నన్ను ఇంప్రెస్ చేయాలి. నన్ను ఇంప్రెస్ చేసిన తర్వాత డెఫినెట్లీ మా ఫ్రెండ్ నో చెప్పకూడదు, అలాంటి కలెక్షన్స్ తయారీ నాకు చూపించాలి ఇప్పుడు. ఓకే మేడం, ఇది టిష్యూ పట్టు మేడం. ఓకే, ఫస్ట్ కలెక్షన్ చూపిస్తున్నాం మీకు. మనకు సౌత్ ఇండియాలో బాగా వెరైటీస్ ఏంటంటే, మీరు ఎంగేజ్మెంట్ కి అంటున్నారు కదా, అవునవును, ఈ కాన్సెప్ట్ లో కూడా తీసుకుంటారు. వెరైటీస్ చూడండి, నేను ఒక 10 రకాల యాక్చువల్లీ మంచి బ్రైట్ శారీస్ కావాలి. అసలు చూపిస్తాను, అనిపించాలి, ఫోటో షూట్ లో పెట్టుకున్న మా ఫ్రెండ్ చూసినా యాక్సెప్ట్ చేయాలి, నాకు అది నచ్చింది అనిపించింది. ఓకే మేడం, ఇది ఒక ఐటమ్ ఆర్ఎన్ఈ పట్టు, బాగుంది. ఇది కూడా కూల్ గా ఉంది, సింపుల్ గా, అంటే ఎంగేజ్మెంటే కాబట్టి ఫస్ట్ టైం సింపుల్ గా ఉండేటట్టు బాగుంటుంది. మేబీ బాగుంటుండొచ్చు, మేబీ, ఎందుకంటే మా ఫ్రెండ్ నాకన్నా ఇంకొంచెం ఫేర్ ఉంటుంది. సో ఇది బాగుంటుంది, బట్ ఇంకా కొంచెం నాకేదో ఒకటి తక్కువైంది. ఇంకా ఇది కోచంపల్లి. ఓకే, శారీ మొత్తం బార్డర్ కోచంపల్లి వస్తుంది మేడం. అవును, ఇదంతా పళ్ళు వచ్చేటప్పటికి సిల్వర్ అండ్ గోల్డ్ వచ్చింది. బ్లౌజ్ అంతా మనకి ఎలా వస్తుంది? ప్లెయిన్ వస్తుంది మేడం. ఓకే, ఓన్లీ ప్లెయిన్ వస్తుంది. ఈ బ్లౌజ్ ప్లెయిన్ ఎందుకు ఇస్తారంటే వర్క్ చేపించుకొని డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటుంది. అవును, రాఘవేంద్ర గారు, ఐ వాంట్ మోర్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో ది బెస్ట్ కలెక్షన్ ఒక ఐటమ్ ఉంది, అది మీకోసం తెచ్చాను. ఎంగేజ్మెంట్ అంటున్నారు కాబట్టి ఇది ఒక ఐటమ్ చూడండి. ఓ, ఇది కదా మనకు కావాల్సింది సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో. సిల్వర్, అది గోల్డ్ అండ్ రెడ్, గోల్డ్ జరీ రెడ్, అంటే సో ఇది స్టార్టింగ్ రెడ్ కలర్ కడ్డీ బార్డర్ వచ్చింది కదా. అవును మేడం, సూపర్. అండ్ బుటాస్ స్టైల్ వస్తుంది. పళ్ళు వచ్చినప్పటికి రిచ్ పళ్ళు ప్లస్ గోల్డ్ పళ్ళు. అవును, సూపర్. బాడీ వచ్చినప్పటికి సిల్వర్ వర్క్ వచ్చి లెవెండర్ కలర్, చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది మేడం. ఒక్కసారి ట్రై చేసుకుని రండి. ట్రై చేయడమా లేట్? ఇంకా 100% మీరు ఇది ఓకే అయినా సార్, నేను ఇంకా లేట్ చేయను. ఇక్కడ చూడండి, సౌత్ ఇండియాలో బెస్ట్ కలెక్షన్ అండి.
మనకి మంచి లావెండర్ కలర్ మీద సిల్వర్ అండ్ కాపర్ జరీ వర్క్ వచ్చేసింది. బార్డర్ వచ్చేసి మనకి బ్రాడ్ కడ్డీ బార్డర్ వచ్చింది, 2 సైడ్స్ మామిడి పిందెలు వచ్చింది అండ్ ఫ్లవర్స్ తోటి మనకి జరీ వర్క్ వచ్చింది. ఇది నాకు చాలా చాలా నచ్చింది. అండ్ కాంబినేషన్ చూసారా చాలా కాంట్రాస్ట్ గా, అంటే ఈ నార్మల్ లావెండర్ కలర్ ఉంటేనేమో మనకి సింపుల్ గా అయిపోతుంది, బట్ దీనికి రెడ్ కాంబినేషన్ ఇవ్వడం వల్ల ఫంక్షన్ లుక్ వచ్చింది. సో ఈ లుక్ నేను ట్రై చేస్తాను. మన దగ్గర ఆల్రెడీ సౌత్ ఇండియాలో రెడీమేడ్ బ్లౌజెస్ ఉంటాయి కదా, సో దీనికి నాకు మంచి బ్లౌజెస్ రెడీమేడ్ ఉంటాయి కదా రాఘవేంద్ర గారు, ఒకటి ఏదైనా అరేంజ్ చేస్తే నేను ఈ శారీ కట్టుకొని వచ్చేస్తాను. ఒకసారి తెచ్చాను మేడం, 2 బ్లౌజులు తెచ్చాను, ఒకసారి చూడండి. మీరు చాలా రెడీమేడ్ బ్లౌజులు, ఫాస్ట్ ఇది ఒక మ్యాచింగ్ బాగుంటది. నైస్. ఇది థ్రెడ్ వీవింగ్ వర్క్ బ్లౌజ్, రెడీమేడ్ బ్లౌజ్. సూపర్. లేట్ చేయకుండా ఫ్యూ మినిట్స్ వెయిట్ చేయండి, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. ఏ బ్లౌజ్ సెట్ అవుతుందో కూడా చూద్దాం. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.